హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సమ్ అదర్ రీజన్స్ వల్ల మనం మార్చుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్లకుండా టైం వేస్ట్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sbi.co.inలోకి వెళ్ళి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. లాగిన్ అవ్వాలి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ సైడ్ మై అకౌంట్స్ ప్రొఫైల్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే వస్తాయి. పక్కకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్ ఐదో ఆప్షన్ ఏదైతే ఉందో ప్రొఫైల్ అని చెప్పి ఆ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అండ్ మొబైల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఈ బాక్స్లో. ఒకవేళ ఆ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే కనుక ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి కింద ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొని ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి లోపలికి అయితే తినవచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి ఈ విధంగా వస్తుంది. డిస్ప్లే నేమ్ ఈజ్ యువర్ యాజ్ ఇట్ షుడ్ అపియర్ ఇన్ ఆల్ ఆన్లైన్ బ్యాంకింగ్ పేజెస్ అని చెప్పేసి వస్తుంది. డిస్ప్లే నేమ్, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే ప్రస్తుతానికి మీరు లింక్ చేసి ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ బ్రాంచ్ అప్రూవల్ ఫామ్ అనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది పట్టుకొని బ్యాంక్కి వెళ్ళి సబ్మిట్ చేయడం. రెండవది వచ్చి చేంజ్ మొబైల్ నెంబర్ త్రూ బ్రాంచ్కి వెళ్ళి ఇది కూడా బ్రాంచ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసి మొబైల్ నెంబర్ మార్చుకోవడం అనమాట. మనం మాట్లాడుకునే టాపిక్ దీని గురించి బ్యాంకుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఎలా మార్చుకోవాలనే టాపిక్ కోసం మాట్లాడతాం. సో లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో చేంజ్ మొబైల్ నెంబర్ డొమెస్టిక్ ఓన్లీ త్రూ ఓటీపీ ఏటీఎం కాంటాక్ట్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓటీపీ ద్వారా మన మొబైల్ నెంబర్ని మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎంటర్ న్యూ మొబైల్ నంబర్ రీటైప్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క కొత్త మొబైల్ నెంబరు ఏ మొబైల్ నెంబర్ని అయితే మీరు మార్చుకుందాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ని ఇంకొకసారి రీటైప్ చేయాలి. రీటైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి వెంటనే వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఆ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే. సో ఈ పక్కన బాక్స్లో ఓకేనా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. ఓకేనా ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ బై ఓటీపీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. బై ఓటీపీ అండ్ బోత్ ద మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ అని చెప్పేసి రెండు ఆప్షన్ వచ్చింది. అండ్ పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం అని చెప్పేసి వచ్చింది. మనం ఓటీపీ ద్వారా మన మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అండ్ బై ఓటీపీ అండ్ బోత్ ద మొబైల్ నెంబర్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీ పాత మొబైల్ నెంబర్కి అండ్ కొత్త మొబైల్ నెంబర్కి రెండు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా వస్తుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చి ఈ విధంగా కనిపిస్తుంది. మీ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏమైందంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క కార్డ్ నెంబర్స్ ఏవైతే కార్డ్ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కింద ఏటీఎం కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇక్కడ పైన ఏటీఎం కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్న ఏటీఎం కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో
దానిపైన మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క కార్డ్ నంబరు, మంత్, ఇయర్, కార్డ్ హోల్డర్స్ నేము, ఏటీఎం పిన్ను ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఈ క్యాప్చా, ఈ కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ కోడ్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. మీకు వేరే కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ మొబైల్ నెంబర్ విత్ అస్, ద స్టేటస్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఈస్ పెండింగ్, కైండ్లీ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ పైన వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ మొబైల్ నెంబర్ చేంజ్ అప్డేట్ ఇన్ బ్యాంక్స్ డేటాబేస్ అని చెప్పేసి కైండ్లీ ఫాలో ద గైడ్లైన్స్ బిలో టు కంప్లీట్ ద ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్, ఇక్కడ మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నామో ఆప్షన్ బట్టి మనం వెళ్ళాలి. మనం ఏ చూస్ చేసుకున్నామో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ చూసన్ బై ఓటీపీ అండ్ బోత్ ద మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. దెన్ యూ విల్ రిసీవ్ ద ఓటీపీ అలాంగ్ విత్ రెఫరెన్స్ నెంబర్ ఆన్ ఓల్డ్ అండ్ న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. మీకు ఒక ఓటీపీ అండ్ రిఫరెన్స్ నెంబర్తో కలిపి మీకు కొత్త మొబైల్ నెంబర్కి పాత మొబైల్ నెంబర్కి రెండిట్లకి వస్తుంది అనమాట. సో ఇక్కడ కింద ఇంకో పాయింట్ ఏంటంటున్నారు, యూ నీడ్ టు సెండ్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ బోత్ మొబైల్ నెంబర్స్ ఇన్ ఫాలోయింగ్ ఫార్మేట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి యాక్టివేట్ అని చెప్పి టైప్ చేసి మీ 8 డిజిట్ ఓటీపీ ఏదైతే మీకు పాత నెంబర్కి కొత్త నెంబర్కి ఏదైతే వచ్చిందో ఆ రెండు నెంబర్లోనే ఇలా టైప్ చేసిన తర్వాత 13 డిజిట్ రెఫరెన్స్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ రెఫరెన్స్ నెంబర్ టైప్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించడం జరిగిందనమాట. చూసారు ఇక్కడ కింద ఇక్కడ ఈ విధంగా యాక్టివేట్ అని చెప్పి టైప్ చేసి మీకు ఓటీపీ టైప్ చేసి ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అది ఎక్కడ పంపించాలంటే 56767 అనే నెంబర్కి మీరు చేయాలన్నమాట. వితిన్ 4 అవర్స్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మెసేజ్ అయితే వస్తుంది. ఇదిగోండి SBI NB అని చెప్పేసి సెండ్ ద ఫాలోయింగ్ ఓటీపీ అండ్ రెఫరెన్స్ నంబర్ 25676. ఈ యాక్టివేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కాపీ చేసి మనం 56767 నెంబర్కి పంపించాలి. పంపించేసిన తర్వాత మనకి ఈ విధంగా మనం పంపించాలన్నమాట. ఇక చూసారా యాక్టివేట్ అని చెప్పేసి ఈ నెంబర్ ఓటీపీ నెంబర్ ఇది, తర్వాత ఏమో రెఫరెన్స్ నెంబర్ ఇది. 5676776 నెంబర్కి ఓల్డ్ నెంబర్తో అండ్ న్యూ నెంబర్తో రెండు నెంబర్తో మీరు పంపించాలన్నమాట. రెండు నెంబర్లకి మీకు ఓటీపీ అండ్ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఓకేనా? ఇలా పంపించేసిన తర్వాత మీ యొక్క సక్సెస్ఫుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోద్ది. అండ్ లాస్ట్లో మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మీ అకౌంట్స్ సెక్షన్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబరు, మీ ఓల్డ్ మొబైల్ నెంబరు, మీ న్యూ మొబైల్ నెంబరు, రిక్వెస్ట్ మోడ్ SMS ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ వితిన్ 4 అవర్స్లో యాక్టివేట్ అనేది అయిపోతుంది. మీరు యాక్టివేట్ అయిందా లేదని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వచ్చి. ఒకవేళ యాక్టివేట్ అయినట్లయితే కనుక యాక్టివ్ అని చెప్పేసి ఇక్కడ మీకు గ్రీన్లో చూపిస్తుంది, యాక్టివ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్ నెంబర్ అనేది అన్లింక్ చేసుకొని కొత్త మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.